పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయు శక్తిగల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని భయము కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని 1 యోహాను 4:18 వచనములో చూస్తాం. ప్రియులారా, ఇక్కడ పేర్కొన్న యేసు మాటలకు ఈ లేఖనాలు పరస్పర విరుద్ధముగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే అవి ఏమాత్రం విరుద్ధం కావు. 2 రకాల భయాలు ఉన్నాయి: ప్రమాదం, బాధ, విపత్తు. అలాంటి వాటిని ఆకాంక్షించటం వలన కలిగే ఆందోళన, దిగులు, అనుభూతి, భయం, భీతి, కలవరాన్ని భయంగా ద అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ నిర్వహించింది. ప్రియులరా, అదే భయాన్ని అత్యుత్తమ శక్తి పట్ల విపరీతమైన భక్తి లేక భయము అని కూడా నిర్వచిస్తుంది. ఇది దేవుని పట్ల పరిశుద్ధులు కలిగి ఉండాలని వాక్యం బోధించే భక్తి లేక గౌరవం. ప్రియులరా, భయభక్తులతో దేవుణ్ణి సేవించాలని హెబ్రీ పత్రిక 12:28లో చూస్తున్నాం. దేవుణ్ణి సేవించడంలో దుష్ట భయం అంగీకరించబడదు. ప్రియులరా, భక్తిపరులను వేధించడానికి దుష్ట భయాన్ని, భీతిని సాతానుడు ఎల్లప్పుడూ వాడతాడు. రక్షకుడైన యేసునందలి విశ్వాసాన్ని వివరిస్తే తప్ప తిరిగి జన్మించిన వారికి దేవుని భీతి, వణుకు ఉండదు. రక్షకుడైన యేసు ప్రాయశ్చిత్త రక్తములో విశ్వాసాన్ని ఉంచినంత కాలం దేవుడు మనలను అంగీకరిస్తాడని నిబంధన గ్యారంటీని ఇస్తుంది. ప్రియులారా, అవిశ్వాసికైతే ప్రభు భయం పాపంలో గొప్ప ప్రతిబంధకముగా ఉంటుంది. కానీ దేవుని కృపను పొందుకునేటువంటి మనము భయభక్తులతో భయపడి పాపం నుండి తొలగిపోయేలా ఆయన మంచితనం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న ప్రభు భయం, భీతి, బెదురు కాదు, కానీ సర్వశక్తిమంతుడిగా ఇంకా ప్రేమించే తండ్రి ఉన్నాడు అనే సంతోష సమాధానమే. అది నీకున్నప్పుడు దైవ భయాన్ని కలిగి ఉంటావు. దేవుని భయం కలిగి ఉందాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నీకు వందనాలు. రాత్రి అంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన మిమ్మల్ని బలపరచండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు దీవించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో శాంతి, సమాధానం లేదో ప్రతి కుటుంబాలలో శాంతిని, సమాధానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్నారో వారిని మీరు దీవించు, నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరు ఏ అక్కరలో ఉన్నారో వారి ప్రతి అక్కరను మీరు తీర్చండి. ప్రతి సమస్య నుండి విడుదలనివ్వండి. మీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్.